శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురుగీతల నుండి ఈవేళ మనం 2వ అధ్యాయం 65వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. న గురోరధికం తత్వం న గురోరధికం తపః తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ఓ పార్వతి, గురువు కంటే అధికమగు పరమాత్మ స్వరూపమును, గురువు కంటే అధికమగు తపస్సును, పరతత్వ జ్ఞానము కంటే అన్యమైనదియును లేదు. అట్టి పరమాత్మ స్వరూపమగు సద్గురువు కొరకు నమస్కారం. గురువు అంటే ఒక సామాన్యమైనటువంటి వస్తువు కాదు, ఒక ఆకారముతో ఉన్నటువంటి శక్తి కాదు. గురు స్వరూపము అంటే ఇక దాని గురించి వర్ణన చేయడానికి వీలు కాదు. తక్కువ అని చెప్పడానికి లేదు, ఎక్కువ అని చెప్పడానికి లేదు, అంతకంటే ఇట్టిది అని ఒక ఉపమాన పద్ధతిలో చూపించడానికి లేదు గురువుని. కనుక అటువంటి గురు స్వరూపమును అనునిత్యము నేను ధ్యానం చేస్తూ ఉంటాను పార్వతి అంటాడు పరమేశ్వరుడు. గురు స్వరూపము ఒక శరీరధారి, ఆ శరీరధారిలో ఉన్నటువంటి జీవుడు ఎన్నో జన్మ పరంపరలుగా కారణ జన్మత్వం పొంది మానవాళిని ఉద్ధరించడం కోసం వచ్చినటువంటి మహనీయుడే గురుమూర్తి. ఆ యొక్క గురుమూర్తిని శరణాగత భావముతో సేవించడమే తప్ప గురు శక్తి ఇట్టిది అని చెప్పడానికి వీలు కాదు. గురువు కంటే ఇంకో వస్తువు గొప్పది ఉన్నది అని చెప్పడానికి కానీ, గురువుతో సమానమైనది అని కంపేర్ చేయడానికి కానీ అవకాశమే లేదు. మానవుడికి ఎన్నో మార్గాలున్నాయి, ఎన్నో తత్వాలున్నాయి. మూఢత్వము, అజ్ఞానత్వము, అంధకారత్వము, ఇహపర సుఖత్వము అని ఒక పరబ్రహ్మని చేరుకోవడానికి, ఆ పరతత్వానికి మించినటువంటిది ఇంకొకటి లేదు. దాన్ని ఏరే దానిలో పోల్చడానికి వీలు లేదు. అటువంటి స్థితి ఏ మానవుడికి కలుగుతుందో, గురుని సేవ చేసే అవకాశం ఏ మానవుడికి కలుగుతుందో వారు ఇహపర సుఖములకు అర్హులవుతారు. మానవ జన్మంలో దుఃఖము లేనటువంటి స్థితిలో ఉంటారు. ఎంత సంపదలో వచ్చినా పొంగిపోనటువంటి స్థితిలో ఉంటారు. కష్ట సుఖములకు సమస్థితిలో ఉంటారు. ఎప్పుడూ కూడా నేను లేను అనే నిశ్చయంలో ఉంటారు. లేని వారు లేకనే అనుభవిస్తూ ఉంటారు, లేని వాళ్ళు లేకనే జీవిస్తూ ఉంటారు. ఇది ఆ గురువు యొక్క కరుణ వలననే జరుగుతుంది అని తెలియబడుతోంది. సర్వం సద్గురు పాదార్పణ వస్తు. జయ గురుదేవ.